పుచ్చుకుంటారంటే ఇచ్చుట ధన్యత. ఇటువంటి ధన్యత ఏంటి అంటే ఆ ఆనందము ఇచ్చుట్లో పరలోక ఆనందమును మనం పొందవచ్చు. ఎలా పొందుతాము? ఇతరులకు ఇవ్వటం వలన మన ఆస్తులు తరిగిపోతాయి కదా. మనం పరలోక ఆనందం ఎలా పొందుతాము? మనస్ఫూర్తిగా ఇస్తే పొందుతాము. అయితే అపోస్తల కార్యాలు 20:35 అపోస్తలుడైన పౌలు చెప్తాడు అన్నమాట, నేను ఊరికి ఎవరి సొమ్మును ఆశించలేదు, నా చేతులు కష్టార్జితాన్ని నేను అనుభవిస్తూ నాతో నడిచే వారికి కూడా నా వెనుకున్న వారికి కూడా నేను వారిని పోషిస్తూ ఉంటున్నాను అని చివరికి 35వ వచనంలో పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యత అంటాడు అనమాట. నిజమే, ఇచ్చుట్లో ఏంటి ఆ ధన్యత, పరలోక ఆనందం ఏంటి అనేది ఒక దేవుని నమ్మిన కానీ దేవునిలో లేడు. ఆయన 35వ సంవత్సరం వచ్చేసరికి ఒక ఆయిల్ కంపెనీ ఉంది. ఆయిల్ కంపెనీకి పెద్ద అధినేత అయ్యాడు అనమాట. ఆ అధినేత ఎట్లా అంటే ఎవరి ఎడల గాలి చూపించడు, చాలా కఠినంగా ఎవరన్నా ఇవ్వలేము అన్నా కూడాను చెవులు పిండి వసూలు చేసే టైప్ అన్నమాట. అలా సంపాదించాడు. 35 సంవత్సరాల వయసు వచ్చేసరికి కోట్లాధికారి అయ్యాడు అనమాట. ఆ తర్వాత 50వ సంవత్సరం వచ్చేదాకా కూడా ప్రవర్తన అంతా అట్లాగే ఉంది. చివరికి 50వ సంవత్సరంలో ఆయనకి క్యాన్సర్ అటాక్ అయింది. ఆ క్యాన్సర్ అటాక్ అయినప్పుడు ఆయన వర్ధిల్లే కొలది శత్రువులు కూడా పెరిగిపోతున్నారు అనమాట. శత్రువులు పెరిగిపోతుంటే సెక్యూరిటీ అవసరం అయింది ఆయనకి. ఆ క్యాన్సర్ ఎంత డబ్బు పెట్టినా బాగా అయ్యేది కాదు. వైద్యులు చెప్పేశారు 6 వారాల కంటే ఎక్కువ బతకరు అని. చెప్పినప్పుడు ఆయన కొంచెం చింతిస్తూ, ఇట్లా కఠినంగా సంపాదించాను కదా నేను, ఇప్పటి వరకు ఎవరికి ఏమి చేయలేదు కదా అని ఆలోచిస్తూ ఉన్నాడేమో. ఆలోచిస్తూ దేవుని వాక్యం చదవాలని ప్రేరేపణ వచ్చింది. ఆ వాక్యము ఈ అపోస్తల కార్యాలు చదువుతూ పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యత అనే వాక్యము హృదయాన్ని తాకిందనమాట. తాకి అక్కడే ఆగిపోయాడు, ఆలోచించాడు, ఏంటి నేను ఎంతకాలం చేసింది ఏంటి, ఏ విధంగా నేను ఇతరులకు ఏమి ఇచ్చాను, నా సమయాన్ని ఏమన్నా ఇచ్చానా, మంచి పనులకి ఏమన్నా ఇచ్చానా, దేవునికి ఏమన్నా ఇచ్చానా, మరి అవసరతలో ఉన్న వారిని ఏమన్నా నేను ఆదుకున్నానా, నాకు ఇంత డబ్బు వచ్చింది, ఇంత డబ్బు ఉంది నా దగ్గర, నేనేం చేయలేదు కదా, ఇప్పుడు నా రోగం కూడా ఈ డబ్బుతో క్యూర్ అవ్వదు కదా అని ఆలోచనలో పడ్డాడు. పడి వెంటనేను దేవుని వాక్కు ద్వారా పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యత అనే మాటను పట్టుకొని తను సంపాదించిందంతా కారులో వేసుకొని ప్రయాణం మొదలెట్టాడు అనమాట. పోతూ ఉంటే మొదటగా బిచ్చగాళ్ళు, రోడ్డు పక్కన బిచ్చగాళ్ళు కనుక్కుంటారు, వాళ్ళకి ఇచ్చుకుంటా పోతాడు. తర్వాత అవసరతలో ఉన్న వాళ్ళ ఆలోచనలు వస్తా ఉంటాయి ఆయనకి, ఒకదానమ్మటి ఒకటి. బిచ్చగాళ్ళకి ఇచ్చేటప్పుడు కొంత సంతోషాన్ని అనుభవించాడు అనమాట. ఆ తర్వాత అవసరతలో ఉన్న వాళ్ళ, ఆ తర్వాత స్వచ్ఛంద సంస్థలకి, ఆ తర్వాత విద్యా సంస్థలకి, ఇట్లా ఎవరి అవసరతలో ఉన్నారో, ఎవరు పేదరికంలో ఉన్నారో, వారి పరిస్థితుల్లో డబ్బు లేక ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారో అవన్నీ గమనించుకుంటూ అందరికీ ఇచ్చుకుంటూ ఎంతకాలము 50 సంవత్సరాల వయసులో క్యాన్సర్ వచ్చింది. ఆయన 92 సంవత్సరాల వరకు ఇదే సేవ చేస్తున్నాడు అనమాట. ఈ లోపు ఆయన క్యాన్సర్ పోయింది. 92 సంవత్సరాలు, 6 వారాలు నీ జీవితం అన్న డాక్టర్లు ఆయన 90 సంవత్సరాల వరకు దేవుడు ఆయుష్ని ఇచ్చాడు అనమాట. ఆయన ఎలాగా సంతోషం, పేదలకు ఇచ్చుకుంటూ పోతూ అనేక మంచి కార్యాలు చేస్తూ అందులో ఆనందిస్తున్నాడు అనమాట. ఇంతకంటే ఏముంది ఆనందము, నేను ఇప్పుడు పరలోక ఆనందాన్ని అనుభవిస్తున్నాను అనుకున్నాడు. 50 సంవత్సరాల్లో ముగిసిపోవాల్సిన జీవితాన్ని దేవుడు సంతోషం అధికం చేస్తూ 92 సంవత్సరాల వరకు ఆయుష్ను పెంచాడు అనమాట. ఆమేన్.